హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సోనియా ఎలిమినేషన్ తర్వాత ఈ 5వ వారం చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అయితే మారిపోబోతుంది. అది కూడా సోనియాకి, అలానే చూస్తే నిఖిల్ వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. తన గేమ్ ప్లే అనేది ఎలా చేంజ్ చేస్తాడు ఏంటి అనేది ఇప్పుడు చూడటానికి చాలా ఇంట్రెస్ట్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఈ 5వ వారం నామినేషన్ లో కూడా ఎవరెవరు రాబోతున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. నైనికని పక్కా నామినేషన్ లోకి అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రేరణను కూడా నామినేషన్ లోకి అయితే ఈ వారం తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అలానే మణికంఠ కూడా ఖచ్చితంగా నామినేట్లు అయితే ఉంటాడు. మణికంఠ జైలుకి పంపించడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు తను చాలా డల్ అయితే అవుతాడు. మరి ముందు ముందు ఎలా ఉండబోతుందో ఏంటో చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత విష్ణుప్రియ కూడా నామినేట్ లోకి అయితే పక్క వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. తనని నామినేట్ చేస్తారు ఈ వారం. ఇక నెక్స్ట్ చూస్తే యష్మిని కూడా ఈసారి నామినేట్ లోకి అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా యష్మి, అలానే మణికంఠ, ఇంకా చూస్తే ఇంకా కొంతమందితో తను కూడా ఈసారి నామినేట్లు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ఆదిత్య హోమ్ ను కూడా పక్కా నామినేట్ లోకి అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు హౌస్ నుంచి పంపించేయాలని ప్లాన్ అయితే చేస్తారు కాబట్టి ఆదిత్య హోమ్ కూడా నామినేషన్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 6 నెంబర్స్ లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలానే ఇంకా హౌస్ లో ఏమేమి జరిగాయి, ఏం జరగబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను అప్డేట్ అయితే చేస్తాను. ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్.